పవన్ కళ్యాణ్ పునరాలోచనలో పడ్డారా? ఆయనపై ఒత్తిడి పెరుగుతుందా? సీట్ల కేటాయింపు, పవర్ షేరింగ్ విషయంలో కొత్త డిమాండ్ పెట్టనున్నారా? అయితే అవుననే సమాధానం వినిపిస్తుంది. జరుగుతున్న పరిణామాల ఈ అనుమానాలకి బలం చేకూరుస్తున్నాయి. జనసేనలో జరుగుతున్న పరిణామాలతో కాపులు నిరుత్సాహానికి గురవుతున్నారు. టీడీపీతో జనసేన పొత్తును చాలా మంది వ్యతిరేకించారు. అయితే సీట్లు పెంచుకోవడంతో పాటు పవర్ షేరింగ్ విషయంలో పవన్ కు ఛాన్స్ వస్తుందని ఆశించారు. కానీ అందుకు విరుద్ధంగా లోకేష్ ఏకపక్షంగా చంద్రబాబు మాత్రమే సీఎంగా ఉంటారని తేల్చి చెప్పిన నాటి నుంచి కాపుల్లో ఆత్మరందరం ప్రారంభమైంది. దీంతో కాపుల నుంచి సరికొత్త డిమాండ్లు పవన్కు వస్తున్నాయి. ప్రధానంగా సీట్ల విషయంలో రాజీ పడవద్దని 40 నుంచి 50 సీట్ల డిమాండ్ చేయాలని, అప్పుడే కూటమి అధికారంలోకి వస్తే పవర్ షేరింగ్ సాధ్యమని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. కూటమి విజయం సాధిస్తే సింహభాగం ప్రయోజనాలను జనసేన పొందాలని కాపులు ఆకాంక్షిస్తున్నారు. అందుకు సీట్లు పెంచుకుంటూనే డిమాండ్ చేయగల బలం వస్తుందని గుర్తు చేస్తున్నారు. ఖచ్చితంగా గెలిచే సీట్లలో సరైన వాటా తీసుకోవాలని సూచిస్తున్నారు. లోకేష్ వ్యాఖ్యల తర్వాత పవన్ పై ఒత్తిడి ప్రారంభమైంది అంటూ కాపు సంక్షేమ సేనా వ్యవస్థాపకుడు హరిరామ జోగయ్య లేఖ సైతం వినుప్రకంపనలకు దారితీసింది. కాపు సమాజ ఒత్తిడి తట్టుకోలేకపోయిన పవన్ పునరాలోచనలో పడినట్లు సమాచారం. జనసేన పొత్తులో భాగంగా 27 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ స్థానాలు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే ఇది కాపులకు నిరుత్సాహాన్ని గురిచేస్తుంది. ఇంత తక్కువ సంఖ్యలో సీట్లు పొందడంతో ఎటువంటి ప్రయోజనం ఉండదని, రేపు కూటమి అధికారంలోకి వస్తే సంఖ్యాబలాన్ని అనుసరించి టీడీపీ ఏకపక్షంగా పవర్ షేరింగ్ సాధించే అవకాశం ఉందన్న అనుమానాలు ఉన్నాయి. మరోవైపు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ముందుగా పవన్ కళ్యాణ్ పైనే ప్రయోగిస్తారని, అదే జరిగితే పవన్ రూపంలో కాపులకు అన్యాయం జరుగుతుందని ఆ సామాజిక వర్గంలో ఆందోళన నెలకొంది. దీంతో ఒక రకమైన చేంజ్ కనిపిస్తుంది. దీనిని ఇలాగే విడిచిపెడితే తిరుగుబాటు రూపంలో తమపై ప్రతికూలత చూపుతుందని పవన్ ఒక నిర్ణయానికి వచ్చారు. వీలైనంత ఎక్కువ సీట్లు టీడీపీ నుంచి దక్కించుకోవాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 45 నుంచి 50 సీట్లను పవన్ డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆ జాబితాను చంద్రబాబుకు అందించినట్టు టాక్ నడుస్తుంది. ముఖ్యంగా కాపు ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో టికెట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై టీడీపీలో సైతం తర్జన భర్జన జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఉన్న ఫలంగా పవన్ డిమాండ్తో టీడీపీ నాయకత్వం ఆశ్చర్యపడినట్లు తెలుస్తుంది. అయితే సీట్ల విషయంలో పవన్ వెనక్కి తగ్గకుండా కాపు సంఘాల నేతలు, ప్రముఖులు జనసేనపై ఒత్తిడి పెంచుతున్నారు. ఎక్కువ సీట్లు పొందేలా వ్యూహరచన చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.